అసలు మేము శ్రీశైలం పోయే దారిలో బండికి ఏమైంది, అసలు మేము శ్రీశైలం పోయినామా లేదా, అసలు దర్శనం అయిందా లేదా, ఇది మొత్తం మీకు తెలియాలంటే మీరు ఎక్కడ స్కిప్ కాకుండా ఈ మొత్తం వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. దానికంటే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మొత్తానికైతే మా ఫ్రెండు మాలేసుకుంటా అనమాట. అయితే మేమందరం కలిసి ఈరోజు శ్రీశైలం అయితే పోతున్నాము. ప్రజెంట్ అయితే అక్కడ మీకు కనిపిస్తున్న ఇనోవా బండితోనే మనం శ్రీశైలంకి అయితే బయలుదేరబోతున్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం బొంగళూరు గేట్ నుంచి అయితే మనం బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ బండి అయితే వచ్చేసింది. మొత్తానికైతే ఇప్పుడు మనం బొంగళూరు గేట్ నుంచి ఇక్కడ మనం సర్వీస్ రోడ్ పట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చక్కగా ఇక్కడ నుంచి కూడా పోయి మనం మళ్ళీ అక్కడి నుంచి లెఫ్ట్ కొట్టినామంటే చక్కగా ఆమంగల్ వెళ్ళిపోతాము. మన ఫ్రెండ్ అయితే స్వామి ఆమంగల్ నుంచి అంటే వాళ్ళ ఊరు నుంచి ఇరుముడి అయితే ఎత్తుకుంటుంది అనమాట. అయితే అక్కడ పోయి నాకు తెలిసి మ్యాక్సిమం ఇప్పుడు పూజ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఇరుముడి ఎత్తుకోగానే మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి మనకు ఈవినింగ్ 5 అవుతుంది. ప్రజెంట్ అయితే టైము మధ్యాహ్నం 1:30 అవుతుందన్నమాట. మనం ఇప్పుడు మేము ముగ్గురం ఫ్రెండ్స్ అయితే ఉన్నాము. వైట్ షర్ట్ వేసుకున్నట్టేమో ఆయన పేరు రాము, ఈ బ్లాక్ షర్ట్ ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరేమో అంజీ అనమాట. ప్రజెంట్ అయితే మేము ముగ్గురం కలిసిపోతున్నాము. ఈ ఇనోవా బండి వచ్చేసి మన రాముబాయి దై, మన వైట్ షర్ట్ వేసుకుంటు కదా ఆయననే రాము అనమాట. ఈ బండి అయితే అయినదే, ఇగో వీళ్ళదే బండి ఈ అయినదే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పోయేది ఈయన బండితోటి. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే సర్వీస్ రోడ్లో ఉన్నాము. ఇప్పుడు మనకు బండి అయితే మనకు ఆల్మోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇంకో జరసేపు అయితే మనం తుక్కుగూడ అయితే మనం పాస్ అవ్వబోతున్నాము. ఇవ్వండి ఆల్మోస్ట్ వచ్చేసినాం అనమాట. ఇక్కడ రాగానే మనకు ఇక్కడ మనం తుక్కుగూడలో కొద్దిగా లెఫ్ట్ సైడ్లో ఇంత టిఫిన్ గిట్ల ఏమైనా చేసి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ఎవరం తినలేదు, పొద్దున్న నుంచి అందరు ఆగమాగం మీద ఉన్నాము. ఇక్కడ మనకు బండి అయితే ఇప్పుడు మనకు ట్రబుల్ ఇచ్చింది. అసలు ఏం ట్రబుల్ ఇచ్చింది అనేది మీకు చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం తుక్కుగూడ జంక్షన్కి అయితే వచ్చేసినాం. మొత్తానికైతే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైడ్ తీసుకొని ఇక్కడ టిఫిన్ చేసి బండి అయితే కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, అది చేపించుకొని మనం అయితే ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం తుక్కుగూడకి అయితే వచ్చేసినాము. అది బండి ఏమైందనేది నేను మీకు చెప్తా. అప్పటి వరకు మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఒకసారి చేసుకోండి. ఇంకా కొంతమందికి ఛానల్ అనేది రీచ్ అవ్వబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ యూటర్న్ తీసుకుంటాం. ఇక్కడ యూటర్న్ తీసుకుంటే ఇక్కడ ఆటోమొబైల్ షాప్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఆటోమొబైల్ షాప్లో కొంచెం సామాన్లు కొనుక్కోవాలి. అది కొనుక్కొని మనం ఫిట్ చేసుకొని అయితే మనం ప్రపంచంలో ఎవరు ఎట్లా సంత నాకిపోతున్నా సరే ప్రతి ఒక్కరికి డీజే మాత్రం కావాలి డాడీ. మొత్తానికైతే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఆటోమొబైల్ షాప్ కనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మన తుక్కుగూడ ఆటోమొబైల్ షాప్ కాడికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనం ఇప్పుడు హారన్ ఫిట్ చేసుకుంటున్నాం అనమాట. బండికి హారన్ పోయినాయి కాబట్టి హారన్ కొన్ని కోసం మనం వచ్చినాం వీడికి. ఇక్కడ హారన్ కొనుక్కొని ఇక ఫిట్ చేసుకొని మనం ఇక్కడ నుంచి మనం చక్కగా మన స్వామి వాళ్ళ ఊరికి పోయి అక్కడి నుంచి ఇక మనం శ్రీశైలం అయితే వెళ్ళిపోతాం అనమాట. మనకు మొత్తం సెట్ వచ్చేసి 800 పడ్డది హారన్ల సెట్టు. మనకు ఈ బండిలో ఏది ఉన్నా లేకున్నా కానీ బండిలో హారను, ఇంకా బండిలో డెక్కు, ఇంకా బండిలో డీజిల్ అయితే ఖచ్చితంగా కావాల్సిందే, లేకపోతే బండి ముంగడికి పోదు అట్లా అనమాట. ఇక మొత్తానికి అయితే మనం ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు హారన్ ఫిట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు బయలుదేరబోతున్నాము. ఇక మనం చక్కగా ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాకే అంటే ఇక నాన్ స్టాప్ మనం ఇక ఆమంగల్ వెళ్ళిపోతాం అనమాట. మొత్తానికైతే మనం ఆమంగల్కి అయితే రీచ్ అయినాం అనమాట. ఇప్పుడు స్వామి వాళ్ళు లోపల పూజ చేస్తారు కాబట్టి మనం వాళ్ళ తోటలోకి వచ్చి కొబ్బరి బొండాలు అయితే చెట్లకి దింపుకొని
తాగుతున్నాం ఇక్కడ పొలాలలో కూర్చొని. ఇక మా వాడు చూడండి ఏం చేస్తుండు, మంచిగా దాన్ని తెంపేసి మంచిగా నీళ్ళు తాగుతుండు. అదేమో పొక్క చిన్నగా అయిపోయింది, నీళ్ళు ఏమో వస్తలేవు. ఇక తిప్పలు పడుతుండు అది తాగలేక. ఇక మొత్తానికి అయితే తాగిండు. ఇక మనం ఇక్కడ నుంచి అయితే గుడిలోకి అయితే గుడిలో పోయి చిన్న చిన్న వేద్దాం, ఇంకా ఇంకుంది అందరు వేసేటప్పుడు వేద్దాం. ఆమె
మొత్తానికైతే గుడిలో పూజ అయిపోయిందనమాట. ఇప్పుడు బండిని అయితే ఇట్లా రెడీ చేసారు మొత్తం పూలతోటి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుంచి ఊరు బయటకు అయితే బండి అనేది తీసుకుని వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే వీళ్ళు ఊరు నుంచి ఊరు బయట వరకు ఇరుముడితో నడుచుకుంటూ వస్తా అన్నారు. ఎట్లా అని చెప్పి బండిని అయితే తీసుకొని ఊరు బయటకు అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు స్వామివారికి ఇట్లా బండి వెంకల్ని నడుచుకుంటూ వస్తారు. ఊరు బయటకు వచ్చి బండి ఎక్కుతారు. వీళ్ళు అక్కడి నుంచి అయితే బండి అవుతుంది. ఈయననే అనమాట మా ఫ్రెండ్, మా దోస్తు. ఈయన కోసం వచ్చినాం అనమాట ఇంటికి. మొత్తానికైతే మనం పూజ చేసుకొని వెళ్ళేసరికి సాయంత్రం 6 అయిందనమాట. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు కాబట్టి మనం తొందరగా వెళ్ళిపోతాం, కానీ ట్రాఫిక్ ఉంటేనే మనకి ఇబ్బంది అవుతుంది. అయితే మొత్తానికైతే మనం ఇప్పుడు శ్రీశైలం రోడ్ అయితే ఎక్కేసినాము. మధ్యలో ఆగి కొద్దిగా ఫ్యూల్ కొట్టించుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం నల్లమల్ల అడవిలో అయితే ఉన్నాము. ఇక్కడైతే మామూలు వెహికల్స్ అయితే వస్తలేవు, ఫుల్ వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం ఆర్టీసీలు, ఈ ప్రైవేట్ వెహికల్స్ చాలా ఉన్నాయి. అట్లా అని చెప్పి తొందరగా వెళ్ళిపోతున్నాం, మళ్ళీ దర్శనం లేట్ అవుతుందని ఓటు తీసుకుని మొత్తం వెళ్ళిపోతున్నాం అనమాట. మొత్తానికి అయితే మనం ఘాట్ రోడ్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు చూస్తే అక్కడ శ్రీశైలం డ్యామ్ అయితే కనిపిస్తుంది. ఇక ఆల్మోస్ట్ ఇక మనం వచ్చేసినట్టే శ్రీశైలం దగ్గరికి. మీకు రైట్ సైడ్లో అయితే ఇప్పుడు మీకు డ్యామ్ కనిపిస్తుంది. ఇక దూరం నుంచి తీసిన కాబట్టి మీకు క్లారిటీ కనిపిస్తుంది అనమాట. ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. అలా కనిపిస్తున్నది మాకు శ్రీశైలం అనమాట, అది డ్యామ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంకేం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు 5 నిమిషాల వీడియో అయితే రిలీజ్ అవ్వబోతుంది అనమాట. ఇక మీరు అందరూ కొద్దిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ ఇట్లే సపోర్ట్ చేయండి.